ఇది వరకు రోజుల్లో ఈ క్రైమ్ కేసెస్ కావచ్చు, ఒకరినొకరు చంపుకోవడాలు, భార్య భర్తను చంపడమో, లేకపోతే భర్త భార్యను చంపడమో, అత్త కోడలను చంపడమో, కోడలు అత్తను చంపడమో, ఇలాంటివన్నీ ఎప్పుడో చాలా అరుదుగా చూసేవాళ్ళం అనమాట. అది విన్నప్పుడు అమ్మో అక్కడ ఇలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట అని చెప్పుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఈ హత్యలు, ఒకరినొకరు చంపుకోవడాల, అసలు ఆఖరికి కడుపును పుట్టిన కన్న బిడ్డలే తల్లిని చంపుకునే స్థాయికి కూడా వచ్చేసింది సొసైటీ. అంతేకాదు ఇవి ఎలా సాదా సీదా అయిపోయాయంటే, మనం ఏదో పొద్దున్నే లేచి బెడ్ కాఫీ తాగినట్టు, టిఫిన్ చేసినట్టు, లంచ్ డిన్నర్ ఇలా అయిపోయింది. అంటే పూటకు కథ వింటున్నాం అనమాట. అసలు ఎందుకు ఇలా సొసైటీ తయారైంది అని పలు రకాల కారణాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ముందైతే రీసెంట్ గా ఒక 2 రోజుల క్రితం హైదరాబాద్ లోని జీడిమెట్ల ఇన్సిడెంట్ అనమాట. కన్న కూతురు అసలు కడుపున పుట్టింది మన పిల్లలేనా లేకపోతే యమదూతలు పుట్టారా అన్న డౌట్ కూడా వస్తుందన్నమాట. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఆ యమదూతలన్నా ఏదో టైం అయిపోయింది, ఆయుష్ అయిపోయిందంటే తీసుకెళ్తారు. ఇక్కడ ఏంటంటే టీవీ రిమోట్లు ఇవ్వడం లేదనో, స్మార్ట్ ఫోన్ ఇవ్వడం లేదనో, ఇంకా చెప్పాలంటే ప్రేమించిన అబ్బాయిని కలవనేయడం లేదనో, ఇలా చాలా చాలా రకాల కారణాలతోటి కన్న తల్లులను కూడా చంపుకునే స్థాయికి మనమైతే వచ్చేసాము. బట్ ఇది చెప్పాలన్నా కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది అనమాట. బట్ జరుగుతుంది కాబట్టి సో అసలు ఏం జరిగింది ఈ కేసులో, ఈ జీడిమెట్ల ఇన్సిడెంట్ లో 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి కన్న తల్లిని ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేయించింది. అది కూడా తను ప్రేమించిన అబ్బాయితో. అసలు ఎందుకు ఇలా చేసింది, ఇలా చేయాల్సిన అవసరం ఏంటి, ఇంకా చెప్పాలంటే అసలు ఈ ప్రేమ వ్యవహారం అంతా ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ వివరాలన్నీ కూడా మీ ముందు పెట్టేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ప్లీజ్ ఎవరన్నా కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అంతేకాకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డెఫినెట్ గా యూస్ఫుల్ వీడియో అనమాట. సో జీడిమెట్లలోని ఎల్బిఎన్ నగర్ అనమాట. సో ఇక్కడ అంజలి అలాగే ఈవిడ తల్లి, ఈమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు. సో ఒక అమ్మాయి పేరు తేజశ్రీ, ఇంకొక చిన్న కూతురు పేరు అయితే ప్రియా అనమాట. సో ఈవిడికి ఇది వరకే ఒక 13 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. పాపం ఫస్ట్ భర్త చనిపోయాడు. సో అప్పటికే దీనికి పెద్ద కూతురు ఈ తేజశ్రీ అనే అమ్మాయి ఫస్ట్ బర్త్కి పుట్టిన అమ్మాయి అనమాట. సో ఈ పాప ఉంది. సో ఆబ్వియస్ గా సొసైటీలో ఒక తోడు ఉండాలి కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తికి పుట్టిన అమ్మాయి ఈ ప్రియ, ఎవరైతే చిన్న కూతురు ఉందో ఆ అమ్మాయి సెకండ్ భర్తకి కలిగిన సంతానం అనమాట. అయితే తన దురదృష్టం అని చెప్పుకోవాలా లేకపోతే టైం బాగలేదని చెప్పుకోవాలా, కానీ ఈ 2వ భర్త కూడా గత సంవత్సరం క్రితం యాక్సిడెంట్ లో అయితే చనిపోయాడు. సో మన అందరికీ తెలిసిందే, ఒక సింగిల్ పేరెంట్ సొసైటీలో ఉండాలన్నా, పిల్లల్ని సక్రమంగా పెంచాలన్నా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. సో అది అందరికీ తెలిసిన విషయమే. ఇది వేరే టాపిక్, దాంట్లో మనం వెళ్ళమన్నమాట. ఈవిడే 2 కూతుర్లను పెట్టుకొని చూసుకుంటూ చదివించుకుంటూ ఉంది. అయితే అసలు ఇంతకీ అంజలి అనే ఆవిడ ఏం చేస్తారు అంటే, తెలంగాణ ప్రభుత్వం కళాకారుల బృందంలో ఇవి డప్పు వాయిచ్చేలాగా ఇలా చాలా చాలా సామాజిక కళాకారుల సంఘాల్లో కూడా ఈమె యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా అయితే జీవనం కొనసాగిస్తున్నారు. సో భర్త చనిపోయే సంవత్సరం అయింది. ఈ పెద్దమ్మ ఎవరైతే తేజశ్రీ ఉందో ఈవిడ ఇన్స్టాగ్రామ్ లో ఒక 8 నెలల నుంచి ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడుపుతూ ఉందన్నమాట. సో ఆబ్వియస్ గా తల్లికి ఎంతో కొంత అనుమానం వచ్చింది, ఎవరితోనో పులిహార కలుపుతుంది, మన అమ్మాయి ఇప్పుడే కట్టడి చేయలేకపోతే చేయిజారు వెళ్ళిపోద్ది అని అనుకుంది. సో ఆబ్వియస్ గా ఎవరైనా ఏ తల్లైనా అలాగే భావిస్తారు. సో ఇది కాదమ్మా, ఇది వద్దు, ఇదంతా వద్దు, ఫస్ట్ చదువుకో, మంచిగా సెటిల్ అవ్వు, తర్వాత చూద్దాం అనుకుని చెప్పింది అనమాట. బట్ ఈ అమ్మాయి వినలేదు. వినకపోవడం కాకుండా మళ్ళీ సేమ్ అదే యథావిధిగా ఆ ఇన్స్టాలో పరిచయమైన అబ్బాయి పేరు శివ అనమాట. ఈ శివకి తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు పేరు యశ్వత్. వీళ్ళు కూడా దగ్గరలో ఉన్న ఊర్లోనే ఉంటారు. ఈ శివ అనే అతను డీజే కొడుతూ ఇలా పనిచేస్తూ ఉంటాడు. ఇతనికి 19 సంవత్సరాలు. ఎవరైతే ఈ తేజశ్రీ ఉందో ఈ అమ్మాయికి 16 లేదా 15 సంవత్సరాలు ఉంటది, 10th క్లాస్ చదువుతుంది కాబట్టి. సో ఈ అమ్మాయి తల్లి హెచ్చరించినా, కొంచెం కటువుగా చెప్పినా, ఈ పేరెంట్స్ అనే వాళ్ళు తల్లైనా తండ్రైనా పిల్లల పట్ల కొద్దిపాటి కఠినంగా ప్రవర్తిస్తారు. కొంతమంది పిల్లలు బుజ్జగిస్తూ ప్రేమగా చెప్తే వినే వాళ్ళు ఉంటారు, కొంతమంది గట్టిగా అదిమాయిస్తే వినే వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది దెబ్బ పడందే వినని వాళ్ళు ఉంటారు. సో ఏం చేసినా తల్లిదండ్రులు పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కోసమే చేస్తారు. అంతేగాని కొట్టారు కదా, తిట్టారు కదా అని చెప్పేసి సైకోల్ గా భావించేస్తున్నారు పిల్లలు ఈ రోజుల్లో. ఈ సొసైటీ అలా తయారైంది. మేబీ ఈ స్మార్ట్ ఫోన్స్ కారణం కావచ్చు, సోషల్ మీడియాల కారణం కావచ్చు, ఈ ఆన్లైన్ ప్రేమల కారణం కావచ్చు, ఇంకా చెప్పాలంటే మనకి తెలియకుండానే మనకు తెలీదు పిల్లలు ఇలాంటి మత్తు పదార్థాలు కూడా సేవిస్తున్నారు అని. సో అలాంటి పలు రకాల కారణాల వల్ల పిల్లల్లో ఈ అగ్రెసివ్ నేచర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మా అమ్మ కొట్టింది, నన్ను తిట్టింది, సో మా అమ్మ మంచిది కాదు, చెడ్డది, ఒక సైకో అని భావించడం స్టార్ట్ చేస్తున్నారు. మేబీ తను కూడా అలా అనుకుందో ఏమో కానీ, సో మా అమ్మ
ఇట్లా కలవనివ్వదు అని అనుకుంది. బట్ తిను చేయాల్సిన వ్యవహారం అంతా శివాతో నడుపుతూనే ఉంది. అయితే ఇంకా ఇది మితిమీరిపోతుంది, పులిహార కాస్త బిర్యానీ టైప్కి వెళ్ళిపోతుంది. సో ఎట్లయినా గట్టిగా అదమాయించి చెప్పాలి అని చెప్పేసి వాళ్ళమ్మ కొట్టిందో, ఒక దెబ్బ కూడా కొట్టుండొచ్చు యాజ్ ఎ తల్లిగా, అది తప్పు లేదు అని నా ఉద్దేశం అనమాట. సో గట్టిగా చెప్పడంతో ఈ అమ్మాయికి ఇంకా ఫిక్స్ అయిపోయింది, మా అమ్మ ఉంటే మమ్మల్ని ఇద్దరిని కలవనివ్వదు అని ఫిక్స్ అయిపోయేసి ఎప్పుడైతే వీళ్ళ మదర్ ఇలా గట్టిగా చెప్పిందో, సో విత్ ఇన్ ఒక 2 days లో ఆ అబ్బాయితో అయితే జంపు జలానే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుంది, సో కూతురు వెళ్ళిపోయింది, ఎట్లయినా కూతురు కాపాడుకోవాలి కాబట్టి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. సో పోలీసులు వెతికారు, వెతికి నాకు 2-3 రోజులకు పట్టుకున్నారు, తిరిగి ఇంటికైతే వచ్చింది అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ మందలిచ్చిందో కొట్టిందో ఏందో అదంతా తర్వాత విషయం. బట్ దీనికి మళ్ళీ అర్థమైపోయింది, మా అమ్మ గాని బతుకుంటే మమ్మల్ని ఇద్దరిని కలవనివ్వదు, మా ప్రేమకు మా అమ్మే అడ్డం. ఫస్ట్ ఈ అడ్డును అయితే తొలగించుకోవాలని ఒక ప్రీ ప్లాన్ స్కెచ్ అయితే వేసింది తన ప్రియుడితో కలిసి. సో ఏం చెప్పింది ఫోన్ చేసి శివాకి, మా అమ్మ ఉంటే మాత్రం మన ఇద్దరిని కలవనియదు, మన ఇద్దరికి పెళ్లి కూడా కానివ్వదు. సో ఇమీడియట్ గా ఆమెను చంపేయాలి, నేను ప్రీ ప్లాన్ చేసి నీకు కాల్ చేస్తాను, నువ్వు వచ్చేసి మా అమ్మని చంపేసే అని చెప్పి ఒక పకడ్బందీ ప్లాన్ అయితే వేసుకున్నారు. వేసుకోవడం కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేశారు. సో ఇంతకు ఏం చేశారంటే, చిన్న పాప సాయంత్రం టైంలో ఎప్పుడు ట్యూషన్కి వెళ్ళింది, అమ్మ ఇంట్లోనే కూర్చొని పూజ చేసుకుంటుంది. సో ఈ టైంలో ఈ తేజశ్రీ అయితే శివాకి ఫోన్ చేసి, నువ్వు అర్జెంట్ గా వచ్చేసి, మా చెల్లి కూడా ఇంట్లో లేదు, పని పూర్తి చేసేద్దాము అని చెప్పేసింది అనమాట. ఇంకేముంది, ఆ శివ అయితే వాళ్ళ తమ్ముడు యశ్వంత్ వేసుకొని అయితే వచ్చేసాడు. సో ఈవిడ పూజ గదిలో పూజ చేసుకుంటుంది, వెనక నుంచి దుప్పట వేసేసి గట్టిగా బిగిచ్చేస్తే ఈ శివ ఈ అమ్మాయి తేజస్వి సుత్తి తీసుకొని అయితే తల మీద బాగా కొట్టి భయంకరంగా కొట్టేసింది అనమాట. మరి అలా ఎలా చేయగలిగిందో కన్న తల్లి నాకు అర్థమే కావట్లేదు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ని, ఇలాంటి ఒక సంఘటనని ఇలా చర్చించాలన్నా కూడా చాలా బాధాకరంగానే ఉంటుంది, కానీ బట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఇలా చేసేసింది, కొట్టేసి ఆమె కొంచెం స్పృహ తప్పి ఆ రక్తపు మడుగులు అయితే పడిపోయింది అనమాట. సో ఈ లోపల ఈ తేజశ్రీకి డౌట్ వచ్చింది, చెల్లి ట్యూషన్కి వెళ్ళింది కదా, సో వచ్చేస్తుందేమో, తను ఎలాగైనా ఆపాలి మధ్యలో అని చెప్పేసి ఎదురెళ్ళి వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళేసి, చెల్లి అమ్మ పలానా ఆంటీని పిలుచుకోరమ్మంది, మనం వెళ్ళి పిలుచుకొద్దాం పదా అని చెప్పేసి వాళ్ళ చెల్లిని అలా డైవర్ట్ చేసి తీసుకెళ్లిపోయింది. ఈ లోపల ఈ శివ యశ్వంత్ పని అయిపోయింది, చచ్చిపోయినట్టుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఇంకో కాసేపు అయిన తర్వాత వాళ్ళ చెల్లి తేజశ్రీ ఇంటికి వచ్చారు. వచ్చేసరికి వాళ్ళ అమ్మ రక్తపు మడుగులో పడిపోయి ఉంది, కానీ చనిపోలేదు, ఊపిరి తీసుకుంటూ కొద్దిపాటి శ్వాసతోనే ఉంది. ఆ కండిషన్ లో కానీ ఆమె హాస్పిటల్కి తీసుకెళ్లి ఉంటే ఖచ్చితంగా బతుకుండేది. బట్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ చిన్న పాప అయితే ఆ ఇన్సిడెంట్ చూసి, ఈ అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, ఒక 13-14 years ఉంటాయన్నమాట. ఆ సిచ్యువేషన్ లో ఈ చిన్న పాప కానీ కొంచెం ధైర్యం చేసి పెద్దగా అరిచి కేకలు పెట్టడమో లేకపోతే పక్కన వాళ్ళని పిలుచుకోరాడో చేస్తుంటే ఈ రోజు ఆ ప్రాణం బతుకుండేది. కానీ ఆ పాప 14 సంవత్సరాలు అంటే ఆ మాత్రం మినిమం అవగాహన లేకుండా ఉండరని నేను అనుకుంటున్నాను. అది కూడా ఈ జనరేషన్ లో, ఈ 2000 లో పుట్టిన పిల్లలందరూ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉంటున్నారు, ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా రియాక్షన్ కూడా చూపిస్తున్నారు. బట్ ఈ పాప ఎందుకు అలా ఉండిపోయిందో, మేబీ వాళ్ళ అక్కే బెదిరించుండొచ్చు, ఎవరికి చెప్పొద్దు పిలవద్దని చెప్పుండొచ్చేమో, లేకపోతే భయపడిపోయి వాళ్ళ అమ్మని అలా చూసేసరికి అలా ఉండిపోయిందో ఏమో. కానీ ఆ చిన్న పాప మాత్రం పెద్ద రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ ఈ అమ్మాయి ఎవరైతే ఈ తేజశ్రీ పెద్ద కూతురు ఉందో, సో మా అమ్మ ఇంకా చనిపోలేదు, బతుకుంటే డేంజరే అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ప్లాన్ వేసింది. చెల్లి నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్ ని పిలుచుకోరా, పెద్దవాళ్ళని కాదు అని చెప్పేసి బయటికి పంపిస్తే ఈ పాప బయటకు వెళ్ళింది. ఈ లోపల మళ్ళీ శివ వాళ్ళకి ఫోన్ చేసింది, మా అమ్మ చనిపోలేదురా, వచ్చి తొందరగా పని ముగించండి అని చెప్తే వాళ్ళు మళ్ళీ వచ్చేసి అసలు దారుణంగా గొంతు కోసేసి మళ్ళీ సుత్తితో కొట్టి మొత్తానికి చంప అక్కడ పడేశారు. ఈ లోపల చిన్న పాప వచ్చింది, ఈ అరుపులకి గోళకి మొత్తం పక్కన వాళ్ళు కూడా వచ్చేసారు. సో ముగ్గురు పట్టుబడిపోయారు. ఇప్పుడు ఈ తేజశ్రీ కావచ్చు, శివ కావచ్చు, యశ్వంత్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా కస్టడీలో ఉన్నారు. అంతేకాదు శిక్ష పడుతుంది, జువెనల్ కస్టడీకి కూడా వెళ్తారు. సో అసలు ఇదేంటి, అసలు ఏం జరుగుతుంది అని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసి దీంతో మళ్ళీ ఇంకొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇన్వెస్టిగేషన్ లో ఎవరైతే ఈ తేజశ్రీ తల్లి అంజలి ఉందో, ఈవిడేమో అంత మంచి వ్యక్తి కాదు, ఎప్పుడు ఈ తేజశ్రీని కొడుతూ ఉండేది, రాచి రంపాన్ని పెడుతూ ఉండేది అని చెప్పి ఒక వర్షన్ చెప్తుంటే, ఇంకొక వర్షన్ ఏమంటారు అంటే, ఈ అమ్మాయి కూడా చిన్నది కాదు, ఈ అమ్మాయి కూడా అసలు 7వ తరగతి నుంచే పెద్ద కథలు నడిపింది. ఈ శివ అనే వాళ్ళ ఇంటికి 7వ తరగతిలోనే వెళ్లేది, వాళ్ళ చెల్లిని కూడా తీసుకెళ్లేది, 4-5 రోజులు అక్కడే ఉండేది. ఈ వ్యవహారం మొత్తం వాళ్ళ అమ్మకు తెలియదా? ఒక ఇంట్లో పిల్లలు 4-5 రోజులు లేకుండా ఉంటే యాజ్ ఎ తల్లిగా తల్లి రెస్పాండ్ అవ్వాలి కదా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి ఇంకొక వర్షన్ ఏంటి అంటే, 7వ తరగతిలో ఉన్నప్పుడే ఈ తేజశ్రీ అయితే వాళ్ళ అమ్మ మీద కంప్లైంట్ ఇచ్చిందంట, మా అమ్మ అసలు మంచిది కాదు, నేను ఆమె ఫస్ట్ భర్తకు పుట్టిన సంతానాన్ని నేను అసలు సరిగా చూసుకోదు, ఎప్పుడు ప్రేమ మొత్తం కూడా మా చెల్లికే
పంచుతుంది, నన్ను అసలు చూసుకోదు, ఈమె దగ్గర నేను ఉండలేను అని చెప్పి కంప్లైంట్ ఇస్తే సో ఈ తేజశ్రీని తీసుకెళ్లేసి 7th క్లాస్ లో అట్లా ఉన్నప్పుడు ఒక కేర్ హోమ్ లో అయితే పెట్టడం జరిగింది. రీసెంట్ గానే సరే ఏదైతే జరిగిపోయింది, ఇంతకు ముందులా ఉండదు వ్యవహారం అని చెప్పేసి అంజలి అయితే ఈ తేజశ్రీని తీసుకుని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన వితిన్ ఒక 2 months కే ఇలా జరిగిందనమాట. వీళ్ళమ్మ సో ఈ అమ్మాయి అతనితో ప్రేమ వ్యవహారం నడుపుతుందని తెలిసినప్పుడే కిడ్నాప్ కేసు కింద కూడా అంజలిదేవి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. సో ఈ కంప్లైంట్స్ అన్ని వెలికి తీస్తే ఆ రోజు తల్లిపైన కంప్లైంట్ ఇచ్చిన ఈ అమ్మాయి, అలాగే తల్లి బిడ్డని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి వేరే వాళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్, ఇవన్నీ చూస్తే ఇవంతా వీళ్ళ చుట్టూనే జరిగింది. సో ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతుంది అని అయితే వెల్లడైంది. ఏదేమైనా కానివ్వండి, ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ ప్రేమలు ఏంటండి, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ రోజుల్లో పిల్లల చేతిలోకి స్మార్ట్ ఫోన్స్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. కోవిడ్ వల్లనో లేకపోతే కోవిడ్ లో ఆన్లైన్ క్లాసెస్ అని ఇలా అంతా వచ్చేసరికి తల్లిదండ్రులే ఫోన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఇది వరకు అంటే పెద్ద కుటుంబాలు ఉండేవి, ఇలా బెంగళూరు హైదరాబాద్ లో వచ్చేవాళ్ళు కాదు, సొంత ఊర్లోనే పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు, అత్తలు ఉండేవాళ్ళు, మామలు ఉండేవాళ్ళు, పుట్టిన పిల్లలకి అమ్మమ్మలు నానమ్మలు అందరూ అందుబాటులో ఉండేవాళ్ళు. సో తల్లి గాని తండ్రి గాని ఏదైనా పని చేసుకోవాలన్నా ఎక్కడికన్నా వెళ్లాలన్నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అప్పచెప్పి వెళ్లేవాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు తీసుకుని బుజ్జగించేవాళ్ళు. బట్ ఇప్పుడు అన్ని కూడా చాలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, అన్ని కూడా చిన్న చిన్న కుటుంబాలు, అది కూడా హైదరాబాద్ బెంగళూరు ఈ సాఫ్ట్వేర్లని అది గట్ట చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. ఇప్పుడు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు, అమ్మ ఇంట్లో పని చేసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు, ఇచ్చేస్తే చూసుకుంటా ఉంటాడు కదా చెప్పి ఫోన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇదే నెమ్మదిగా అలవాటు అయిపోతుంటది. సో ఇంత చెప్తున్నారు, మీ పిల్లలు చూడరా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మా పిల్లలు కూడా చూస్తారు, ఇవ్వకపోతే శైతాన్ లాగా బిహేవ్ చేస్తారనమాట. సో అలా జరుగుతుంది. ఇదంతా పక్కన పెట్టే ఇకపోతే స్కూల్స్కి వెళ్తారు, కాలేజెస్కి వెళ్తారు, అక్కడ ఎలాంటి అలవాట్లకు అలవాటు పడుతున్నారో మనం చెప్పలేమన్నమాట. మన దగ్గర మంచిగానే ఉంటారు, ఏవో మనకు తెలియకుండా డ్రగ్స్ గట్రా తీసుకుంటారేమో. ఆ డ్రగ్స్ అంటే కేవలం ఆ మత్తు పదార్థం లాగే కాదు, చాక్లెట్స్ రూపంలో తీసుకొచ్చి ఎలాగైనా అందుబాటులో ఉన్నాయి. సో అలాంటి వాటికి అలవాటు పడినా వాళ్ళు ఒక ట్రిగ్గర్ జోన్ లోకి వెళ్ళిపోతారు. నేను చేసింది కరెక్టే, నేను అనుకున్నదే జరగాలి అనే ఒక ట్రాన్స్ లో ఉంటారనమాట. సో అలాంటప్పుడు కూడా ఇలాంటి దారుణాలు జరిగే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఇది ఇన్స్టాగ్రామ్ వల్ల జరిగింది కదా, సో ఇన్స్టాగ్రామ్ ని బ్యాన్ చేయాలని మనం చెప్పలేము. ఎందుకంటే ఏదైనా ఏ యాప్ అయినా, ఇప్పుడు యూట్యూబ్ అయినా, ఇన్స్టా అయినా, ఫేస్బుక్ అయినా, ఏదైనా మనం వాడుకునే పద్ధతిలో ఉంటుంది. మంచిగా యూజ్ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, ఇలా చండాలంగా యూజ్ చేస్తే ఇలాంటి దారుణాలే చూస్తాం అనమాట. సో అందుకని చెప్పేసి మనం ఈ ఇన్స్టాల్ని వీటిని బ్యాన్ చేయాలని చెప్పలేం. కానీ బట్ ఏదైనా ఇందులో మళ్ళీ ఇంకో విషయం, పేరెంటింగ్ కూడా. అంటే ఒక సొసైటీలో ఇద్దరు తల్లిదండ్రి కలిసి పెంచే పిల్లలు ఒకలాగుంటారు, అలాగే సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు ఒకలాగుంటారు. సో అది దానికి ఎవరేం చేయలేరు. అందుకని చెప్పేసి గుడ్ పేరెంటింగ్, బ్యాడ్ పేరెంటింగ్ ఉంటదని కూడా నేను చెప్పను అనమాట. ఏ తల్లి ఏ తండ్రి కూడా వాళ్ళ పిల్లల్ని చెడుగా పెంచాలని అనుకోరు. ఎవరు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతోనే పెంచుతారనమాట. సో ఇదంతా పక్కన పెడితే ఇలా జరిగింది. ఈ రోజు కడుపును పుట్టిన కన్న కూతురే తల్లి ప్రాణాలు దారుణంగా చంపేసింది అనమాట. సో ఇలాంటి సొసైటీలో మనం ఉన్నాము. కాకపోతే మనం వేటిని ఆపలేము, కానీ ఒక చిన్న చిన్న మార్పులు గట్రా చేసుకుంటే ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండడానికి మనం ఎంతో కొంత దోహదపడిన వాళ్ళం అవుతాం అనమాట. మన పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా కొద్దిపాటు మానిటరింగ్ అయితే ఉండాలి. మన ఫోన్స్ ఇచ్చినా, టీవీ పెట్టించినా కూడా ఏం చూస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అని కూడా మనం మానిటర్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఇది మంచి అది చెడు వాళ్ళు విన్నా వినకపోయినా మన కర్తవ్యం, మన బాధ్యత మనం చెప్తూ ఉండాలన్నమాట. సో ఇలాంటివి చేయడం వల్ల, మానవ సంబంధాలు పెంచుకోవడం వల్ల ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. సరే, ఇంతకు మీరేమనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ ప్రకారం? సో వీళ్ళైతే చంపేశారు, వీళ్ళ ముగ్గురు అయితే జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అన్యాయం అయిపోయింది. ఎవరైతే ఈ చిన్న పాప ప్రియా అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి భవిష్యత్ ఏంటి? ఈ అమ్మాయిని చూసుకునే వాళ్ళు ఎవరు? అటు తండ్రి లేడు, ఇప్పుడు ఉన్న తల్లిని కూడా చంపేశారు. అసలు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది చాలా విషమంగా అయితే ఉందన్నమాట. సో ఇంతకీ ఈ వీడియో మీద మీరు ఏం స్పందిస్తున్నారు? దేని వల్ల తప్పిదం జరిగింది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.